గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్ఫుటమయ్యే విధంగా ఈరోజు అజెండా పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా వెళ్ళాలని ఏదైతే బయట చెప్తుందో దానికి అద్దం పట్టే విధంగా ఈరోజంతా కూడా అజెండా ఫిక్స్ చేయబడిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమో లేకపోతే ప్రజల్ని భావోద్వేగంలోకి తీసుకువెళ్ళి వాళ్ళని మెస్మరైజం చేయటమో మనకున్న ఆకర్షణ శక్తి ద్వారా అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఒక విజన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేయాలనే ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు క్యాబినెట్లో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ ఒక్క క్యాబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,000 1,50,000 1,25,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సాఫ్ట్వేర్లో కానివ్వండి, వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో 50% 60% కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరి కొన్ని పేరు పొందిన ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది.
మరి వారికి కావాల్సిన భూమి కానివ్వండి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఏదైతే ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4.45 ఎకరాలు కేటాయించడం ద్వారా మరి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2,500 ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది. వీరు 12 నెలల్లో మరి ఈ కార్యకలాపాలని ప్రారంభించాలని కూడా నిర్దేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే పేరెనికి గన్న సంస్థ. వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి, అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్, మరి ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది. ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క డేటా ఇది కూడా రాలేదు. ఇది మన దాన్ని ఏమంటారు, డేటా సెంటర్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ చుట్టూతా అనేక కంట్రోల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పాలసీ లేకపోవటం కానివ్వండి, గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవటం కానివ్వండి, లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ ఏం తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్, ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీ పాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిబి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వీరు ఐటీ బిల్డింగ్స్లో ఐటీ సెంటర్స్ని నిర్మాణం చేయటం కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ని, కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి నిర్మాణంలో చాలా పేరెనికి గన్న సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం 1,50,00,000కి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 7.79 ఎకరాల భూమిని మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే ఏంటంటే విశాఖపట్నాన్ని రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి, లేకపోతే ఈ డేటా సెంటర్స్ కానివ్వండి, ఐటీ సెక్టర్ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తద్వారా 10,000 ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరు కూడా 30 ఎకరాల భూమిని
ఏపీఐసి ద్వారా ఎకరానికి 1,50,00,000 చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 15,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా GOMS నెంబర్ 10 MAUD డిపార్ట్మెంట్ 18/1/2020 ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నిబంధనలు 2020లోని సవరణలు చేసినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఏ పట్టణం తీసుకున్నా కూడా లేతే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు వేసేయటం, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలామంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి, లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానికోసం ఈ ల్యాండ్ LRS ఏదైతే ఉందో మరి ఆ ప్రతిపాదనని ఈరోజు మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిస్ కమిషనర్కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లి కందం గ్రామంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని 58.18 ఎకరాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదన. అంటే 2007లోనే అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం కానివ్వండి, లేదా ల్యాండ్ పూలింగ్ పాలసీ ప్రకారం కానివ్వండి 58 ఎకరాలు ఆ గ్రామంలో తీసుకుంటం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ కాకపోవటం మూలంగా దాన్ని అదే ల్యాండ్ పూలింగ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ని కొనసాగించడానికి ఈరోజు ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్కి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో దాదాపు 1941.19 ఎకరాలని భూసేకరణ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడే చెప్పాము, ప్రతి క్యాబినెట్లో కూడా విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న విషయం మనం కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికోసం ఆ విశాఖపట్నం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీ సెక్టర్ అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని కావాల్సిన రోడ్లు కానివ్వండి, లేకపోతే పవర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటే రాబోయే ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలంగా ఉంటుందనే లక్ష్యంతో మరి 1941.19 ఎకరాలు భూసేకరణకు ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2014-2019లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా దాదాపు 3,300 కోట్ల రూపాయలు రుణం తీసుకుని అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు 27 ప్యాకేజీలని వర్క్ కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం 2019లో. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలు అడుగడుగునా కూడా మనకి కనపడతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఎందుకంటే 3,300 కోట్లు నిధులు సేకరించి, రుణాన్ని సేకరించి లక్షలాది కుటుంబాలకి, అర్బన్ ఏరియాలో నివసిస్తున్న లక్షలాది కుటుంబాలకి ఎలివేటెడ్ రిజర్వాయర్స్ ద్వారా, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా పరిశుభ్రమైన వాటర్ని, త్రాగునీటిని సప్లై చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా వదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు వాటిని క్యాన్సిల్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో మరి ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ అన్నింటినీ కూడా సమీక్షించడానికి అధికారుల కమిటీ ఒకటి వేసి ఆ కాంట్రాక్టర్స్తో చర్చించి, ఎందుకంటే దాదాపు 6-7 సంవత్సరాల క్రితం టేకప్ చేసిన కాంట్రాక్ట్లు అవి కేవలం 12% ఫిజికల్గా ప్రోగ్రెస్ అయినాయి అంతే. సో వాళ్ళు చాలా పైప్స్ లేకపోతే ఇంకా వాల్వ్స్ అనేక మెటీరియల్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఎక్కడ పడితే అక్కడ వేయటం, ఇవన్నీ కూడా చేసి చాలా నష్టపోయిన పరిస్థితుల్లో
వారితో చర్చించి ఈ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, అంటే వారు చేసిన పనులకి నిబంధనల ప్రకారం పేమెంట్స్ ఇవ్వటం కానివ్వండి, వారు సప్లై చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్ ప్రకారం టెస్టింగ్ చేసి వాటిని ప్రభుత్వం తీసుకుని తర్వాత వచ్చే ఈ మెటీరియల్స్ని వాడుకుని తర్వాత వచ్చే కాంట్రాక్టుల ద్వారా ఈ మెటీరియల్స్ వినియోగించుకోవడానికి చేసిన ప్రతిపాదన అయితే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను వీళ్ళు చాలా తక్కువేనండి, అంటే 12%, 12 అంటే 300-400 కోట్లు చేశారు అంతే. 3,300, 12% 3,500, 3,900, 400 కోట్లు. GOMS నెంబర్ 153 MAUD డేటెడ్ 19/4/2017 జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలోని సవరణను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 24 గ్రామాల్లో అప్పుడు ఈ CRDA ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ని ఎగ్జామ్ చేశారు. 24 గ్రామాల్లో, అంటే అక్కడ అవసరం లేకపోవటం మూలంగా కానివ్వండి ఏదైనా కానివ్వండి 24 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయబడలేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ట్రంక్ రోడ్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో తప్పని పరిస్థితుల్లో ఆ ప్రాంతం నుంచి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేసి ఇప్పుడు వారికి కంపన్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24 గ్రామాల్లో రోడ్స్ ల్యాండ్ పూలింగ్ ఏం కాదు, రోడ్స్ వేయాలి, ఒక రోడ్డు వెళ్ళిపోతుంది దానికోసం అక్కడది అంతే. అప్పుడంటే ల్యాండ్ పూలింగ్ ఎగ్జామ్ చేశారు, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనుకోండి. పని ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఒక పొలంలో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటిని అక్వైర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ల్యాండ్ ఆ రోడ్డు వేయటం కోసం. సో ఆ విధంగా ఆ ల్యాండ్ పూలింగ్ ఏదైతే కంపన్సేషన్, పూలింగ్ కాదు, రోడ్డు అక్వైర్ చేస్తేనే కంపన్సేషన్కి సంబంధించి పాలసీ ఇది. APMDC 25-26 రెండవ బాండ్ జారీ ప్రక్రియలో భాగంగా 5,526.18 కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి 9.3% కూపన్ రేట్తో బిడ్స్ చేయటం, సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయటం వంటి కీలక కార్యకలాపాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డైరీ ప్రోడక్ట్స్ కోసం ఒక ప్రతిపాదన వచ్చింది. వారికి SIBP వారి ప్రతిపాదనని సమీక్షించి సిఫార్సులు చేసిన మేరకు దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. SIB రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసెస్ JSW AP స్టీల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి 17/7/2025 జరిగిన SIBP సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా JSW కానివ్వండి, ఎక్సలెంట్ ఫార్మాసన్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా సమీక్షించి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించి మరి తద్వారా దాదాపు 1,50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు అయితే ఉన్నాయో ఆ ప్రతిపాదనలు కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విజయనగరం జిల్లా వంగార మండలం అర్సాడ్ గ్రామంలో PVS గ్రూప్ ద్వారా 20 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన అభ్యర్థనకు సంబంధించి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కూడా ఈ CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం కూడా దాదాపు 10,000 టన్నులు ఒక టార్గెట్గా పెట్టుకొని దానికి ఇప్పటికే రిలయన్స్ వాళ్ళు 500 ప్లాంట్లు CBGకి గవర్నమెంట్తో చేసుకున్నారు. ఇంకా ప్రతి క్యాబినెట్లో కూడా ఇటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈరోజు దాదాపు 50 TPDకి సంబంధించి 2 ప్రతిపాదనలు రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఏదైతే వాటికి అర్హత ఉందో వాటన్నిటిని కూడా SIBP సమీక్ష ద్వారా చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా పిఎస్డిఎఫ్ కింద బిఈఎస్ఎస్ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన కార్యకలాపాలను చేపట్టడానికి ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే ఉందో 2 పిఎస్పి ప్రాజెక్టులని అంటే 1200 మెగావాట్లు 1000 మెగావాట్లు అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాల మూలంగా ప్రభావితమై ఆ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తలేదని చెప్పేసి ఆ కంపెనీ వారే దాన్ని రద్దు చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. దాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అక్కడ ఏదో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కొన్ని ఎస్టీ బార్డర్కి సంబంధించిన కొద్ది వివాదాలు ఉండటం మూలంగా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటం లేదని చెప్పేసి అదానీ పవర్ వాళ్ళే రద్దు చేయమని చెప్పేసి కోరటం జరిగింది. ఆ అభ్యర్థిని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఒరిస్సా విజయనగరం బార్డర్స్లో మన మన రాష్ట్రంలోనే ఏదో సమ్ ట్రైబ్స్కి సంబంధించి ఇంకేం దీంట్లో మిగతా ఏం లేవు. ఏమండి మెట్రో రైలుకు సంబంధించి కూడా వేస్తుంది. విజయవాడ విశాఖపట్నం మెట్రో అదేమో 11,500 కోట్లు. అదేవిధంగా విజయవాడది కూడా 10,500 కోట్లు అనుకుంటాను రఫ్గా, అంటే వస్తుంది. ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా. లేదా ఇది చూడండి మన మెట్రో రైల్వే ప్రాజెక్ట్ది నాలాది డిఫర్ చేశారు నెక్స్ట్ క్యాబినెట్కి. నాలాది తర్వాత మనది ఏమండి విజయవాడది, విశాఖపట్నంలో 11,000. సో ఆ ప్రాజెక్టులు కూడా ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుని టెండర్స్ పిలవటం కానివ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఈ పొగాకు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు 2 కోట్లకి అంటే 20 మిలియన్ టన్స్ అనుకుంటాను, 20 మిలియన్ టన్స్ పొగాకును సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇంతకుముందు ఎంత తీసుకొస్తే అంత పొగాకుని కొనేవాళ్ళు. దాని మూలంగా ఏమిటంటే కొంతమంది రైతులకి అవకాశం లభించటం లేదనే ఉద్దేశంతో ఆ క్వాంటిటీని పర్ ఫార్మర్ ఇంత క్వాంటిటీ అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎస్డిబిఆర్జీ పొగాకు సేకరణ, రైతు షెడ్యూలింగ్, పరిమాణ పరిమితులు, కేంద్ర విస్తరణ మరియు లాజిస్టిక్స్కు సంబంధించి సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతి రైతుకు 20 క్వింటల్స్ పరిమితిగా నిర్ణయించడం జరిగింది. పద్నాలుగు 7/2025 నుండి 1 క్వింటల్ నుండి 20 క్వింటల్స్ వరకు ఉన్న రైతులను అత్యల్పం నుండి అత్యధిక క్రమంలో షెడ్యూల్ చేయటం ప్రస్తుతం అనుసరిస్తున్న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతికి బదులుగా చేస్తుంది. 12/7/2025 వరకు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన వారిని కొనసాగిస్తుంది. 20 క్వింటల్స్ కంటే ఎక్కువ ఉన్న రైతులను కూడా 20 క్వింటల్స్కు పరిమితం చేసే విధంగా షెడ్యూల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. డిఎల్పిసి నిర్ణయం ప్రకారం
మరిన్ని పొగాకు సేకరణ కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంటే వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రస్తుత సేకరణ కేంద్రాల సామర్థ్యానికి మించిన ఉత్పత్తులు నిల్వ చేయడానికి ఏపీఎస్డబ్ల్యూసి స్టోరేజ్ స్థాయిని పెంచనుంది. తద్వారా కొనుగోలు కేంద్రాల్లో అంతరాయం లేకుండా సేకరణ నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాము. ఈ ఉత్పత్తుల రవాణా ఖర్చును ఉత్పాదిత వ్యయానికి జోడించి రైతులను భారం కలగకుండా చూస్తుంది. దీంట్లో ప్రభుత్వం మనందరికీ తెలిసిందే, రైతు ఎక్కడైతే నష్టపడుతున్నారో అక్కడల్లా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి, ఉదాహరణకి మ్యాంగో కానివ్వండి, అదేవిధంగా కోకో కానివ్వండి, ఈరోజు ఇది మన పొగాకు కానివ్వండి, వీటన్నిటినీ కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు భారం పడినా కూడా రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం మరి ఈ కేంద్రాలన్నింటినీ కూడా మరి తీసుకుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి రైతులకి ఎటువంటి సహకారం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వారికి ఏ సమస్య వచ్చినా కూడా మరి ఆ సమస్యని ఆదుకోవటం లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంకి మెల్లే కేవలం ఉట్టి ఉపన్యాసాలతోనో లేకపోతే మాయమాటలతో కాకుండా వారు ఎక్కడ నష్టపోయినా కూడా వెంటనే వారికి స్పందించి ప్రభుత్వం ఈ అడిషనల్ ఇన్సెంటివ్ ఇవ్వటం కానివ్వండి, లేదా కొనుగోలు చేయటం కానివ్వండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతే కదా. పరిమితి ఒక్కొక్క రైతు దగ్గర 20 క్వింటాల్స్ కొంటాం. అంటే మనం 2 కోట్ల కేజీలు అంటే 20 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి మనం మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యాము. కొంతమంది ఏం చేస్తున్నారంటే 50 టన్నులు, అంటే ఏజెంట్స్ కూడా ఉంటారు. అంటే రకరకాల సమస్యలు మీ అందరూ కూడా తెలిసిందే. అవి కాకుండా ఎక్కువ మంది రైతులకి ఈ ప్రభుత్వం చేస్తున్న సహాయం అందాలనే లక్ష్యంతో ప్రతి రైతుకి కూడా ఇంత క్వాంటిటీ 20 క్వింటల్స్ని పరిమితిగా నిర్ణయించి సేకరిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రొక్యూర్ చేస్తూ ఉంది. ఓకే, ఇదండి. అంటే కొంత కంపెనీస్ కూడా కంపెనీస్ కూడా కొంటుంది. కొంత మనం 20 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాలనేది లక్ష్యంగా మనం పెట్టుకున్నాం. ఆ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో అందరు రైతుల దగ్గర నుంచి సాధ్యమైనంత మంది ఎక్కువ మంది రైతుల నుంచి సేకరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత మన తిరుపతిలో జరిగిన స్టాంపేడ్ మీద కూడా కమిటీ సత్యనారాయణ గారు ఆనరబుల్ జడ్జి సత్యనారాయణ గారి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను కూడా క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ద్వారా జడ్జి గారు ఏదైతే రికమెండ్ చేశారో వాటన్నిటినీ కూడా అమలు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే బాధ్యులో ఆ దుర్ఘటనకి వారి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయటమే కాకుండా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక అధికారి ఎవరైతే సూపర్విజన్ సక్రమంగా చేయలేదో, లేకపోతే ఆపరేషన్ ప్రొసీజర్స్ని ఫాలో కాలేదో వారి మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నాం, ప్రతి మీటింగ్లో కూడా ఏ విధంగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయో, తద్వారా ఏ విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగానే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడుల్ని వాస్తవ రూపంలో తీసుకురావడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్తున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ ట్రిప్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇంకా సింగపూర్ నుంచి కూడా, ఎందుకంటే ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో అక్కడి నుంచి కూడా సాధ్యమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే పూర్తిగా విధ్వంసం కావించబడిందో ప్రత్యేకంగా సింగపూర్ ఇన్వెస్టర్స్ దృష్టిలో, సో బ్రాండ్ని రీబిల్డ్ చేయటం, బ్రాండ్ ఇమేజ్ని పెంచటం, అదేవిధంగా సింగపూర్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని మన రాష్ట్రంలో పెట్టడానికి ఆహ్వానించడం కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ సెక్టర్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, లేదా ఇన్వెస్టర్స్ దృష్టిలో కానివ్వండి, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ ద్వారా తప్పకుండా ఈ రాష్ట్రంలోకి ఇంకే
పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ ట్రిప్ విజయవంతం అవ్వాలని కూడా మేము ఆకాంక్షిస్తాం. మాట్లాడుతూ అమరావతిలో చేప పిల్లలు వేస్తే ఉత్పత్తి చెందుతుంది, అక్కడ ఎటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ ఉండదు, చంద్రబాబు ప్రతిదీ నేనే చేశానని చెప్తాడు, ఏమీ సాధించలేదని చెప్పారు. సరే చంద్రబాబు నాయుడు గారు చెప్తారని మీకు భావన ఉంటే మీరు ఒక రిపోర్ట్ పెట్టుకోండి. మీరు ఏమేం చేశారు అమరావతిలో ఏమేమి కట్టడాలు చేశారో, లేకపోతే ఏమేమి బిల్డింగ్లు కట్టారో, ఏమేమి రోడ్లు వేసారో, ఏమేమి విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారో మీరు ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నాండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం కదా. మీరు చేసిన తర్వాత జరిగిందంతా మేము చేసినట్లే కదా. మీ రిపోర్ట్లో లేని కట్టడాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి, అవన్నీ కూడా మేము చేసినట్లే కదా. తప్పకుండా 5 సంవత్సరాలు చూపిస్తాం మీకు. 5 సంవత్సరాలు కాదు, 2027 చివరికి కానీ 2028 మధ్య 2028 మధ్యకి కానీ తప్పకుండా మీరందరూ కూడా వచ్చి విజిట్ చేసి వాటన్నిటిని కూడా ఆస్వాదించి వెళ్ళొచ్చు. అమరావతి అందాలని కానివ్వండి, అమరావతిలో ఉన్న జరిగిన డెవలప్మెంట్ కానివ్వండి, అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, ఇదండి అమరావతికి సంబంధం ఉంది. అమరావతి ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి, ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు, రేపు కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో అది ఉద్దేశం ఏంటంటే సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి అనే లక్ష్యంతో ఈ ట్రిప్. ఏమండి ఇస్తాను, రిపోర్ట్ ఇస్తాను. చెప్పండి, అది అయింది కదా.